శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కోటబొమ్మాలి గ్రామ విశ్వబ్రాహ్మణ శ్రీ కొత్తమ్మ తల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ అందరూ కలిసి విగ్రహాలను పరిష్టింపజేసి విశ్వబ్రాహ్మణ పూజారులచే పూజలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా ఘనంగా కోలాహలంగా నిర్వహింపచేశారు. पदोदेवी गायत्री भौमित्री गंगाश्री विद्याश्री पुण्याश्री गीताश्री दिव्याश्री भूतभूतश्री गौरीवनाश्री श्री महाश्री नौश्री उद्याश्री प्रभुताश्री पुरोहिताश्री प्रत्ययश्री भुवाश्री मृदायश्री मुख्याश्री तत्ररूपेश्री आदिप्यश्री गुरुप्रदाश्री गुभीकदाश्री स्वास्थ्यश्री सूर्यनाश्री सुष्णाश्री दिव्याश्री देवीश्री दिव्य पूजा श्री महादेवी श्री महादेवी साधन श्री द्वादश श्री दिव्य गणाल श्री विधान श्री सुब्रह्मण्य श्री सीता श्री सर्वसाय श्री संजय श्री सुभाष श्री सोनिया श्री सफेद श्री सोना श्री सौस्ना श्री संतराम श्री सुनियर देवी श्री दिव्य गणाल श्री विधान श्री सुभद्रा श्री महालक्ष्मी श्री वैष्णव श्री विलाकाली श्री महेश श्री मंत्रों श्री महालक्ष्मी श्री महामाया श्री महेश श्री मोहनी श्री मंगलाकाली श्री मदर सोभा श्री दिव्य मोती श्री दिव्य काली श्री दिव्य शास्त्र श्री उवायन्द्रे दिव्य पुराणाय त्रिसूर्य त्रिमोहनाय सूर्य मंडलमध्य चंद्रमध्यानि अग्नि मंडलमध्यस्थाय वायु मंडलमध्यस्थि व्योम मंडलमध्यस्थाय नित्येन्द्र निकोपेन्द्र निकोदायन्द्र निकोधायन्द्र सकल भूजेन्द्र ज्योतिन्द्र महारूपेन्द्र वरुणेन्द्र भावकेन्द्र वरेन्द्र गायत्री सहिता श्री विष्णुकर्म रमणे श्री नानाविध परलोक उत्पादना हरिद्रय कुमार देवदामे चंद्रो मिगతా వాళ్ళందరూ కూడా ఒక ఆశ్రయం అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి కూడా పత్రాలు వేశారు. नमस्कार श्री गायत्री सहिता विश्वकर्मा प्रमाण देवता सहस्रमुखे देवता महादेवी नमः श्री केशवाय नारायण महामाधवाय महागोविंदाय नमः वत्सलिभावसुंदराय श्रीमन्नाथाय नमः श्रीगाय नमः ऋषिकेशाय नमः रत्नाभाय नमः धामोदकर्षणवासुदेवा परमझुम्ना अनिरुद्ध पुरुषोत्तम दक्षिणा जनात उपेन्द्रहरे श्री कृष्ण ब्रह्मणे नमः देवदेवानंददेवयेम भूमाग्रहापयामि मासंतुर्भवयानंदरितमा गैसर्वदेवानां मे धूपोयं परिहितं मे श्री विष्णु ब्रह्मणे नमः धूपमाग्रहामि साक्षात् सत्यं दक्षिणदिशि ఆ శివలింగానికి అఖండ దీపం ముందు వేసి నమస్కారం చేసుకొని అందరూ కూడా వీక్షణం చేయండి. చూడండి అఖండ దీపాలు చూసి నమస్కారం చేసుకోండి. కొబ్బరికాయ ఒకటి ఉంటాయండి, కొబ్బరికాయ ఒకటి. ఈ విశ్వకర్మ పూజోత్సవానికి సందర్భంగా మా కోటబొమ్మాలి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాయల సింహాచలం గారి ఆధ్వర్యంలో ఈ పండగల్ని మనం ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. అలాగే అందరికీ కూడా ఈ విశ్వకర్మ కొత్తమ్మ తల్లి విశ్వకర్మ సంఘం సభ్యులందరికీ కూడా ఆ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా సంఘం తరఫున అందరం తరఫున కూడా కోరుకుంటున్నాం. కమిటీ మెంబర్ల సహకారంతో అందరి సహకారంతో కూడా ఈ కార్యక్రమాలని చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. విశ్వాకారం గుణోపేతం సర్వకారణ సిద్ధయం బృహత్పదం సర్వలోక సృష్టికర్తారాం శ్రీ విశ్వకర్మ భగవానే నమః. ఈ లోకాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క దివ్య ఆశీస్సులతో ఈ ప్రపంచము విశ్వం అంతా కూడా వ్యాపించింది. ఇందులో భాగం ఉన్నటువంటి ప్రతి ఒక్క అణువు కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క అనుగ్రహంతోనే నిండి ఉన్నది. సాక్షాత్ పరమేశ్వరుడు ఆ యొక్క మహావిష్ణువు ఆ యొక్క బ్రహ్మ యొక్క అవతార పురుషుడైనటువంటి విశ్వకర్మ భగవానుడు ఈ యొక్క సృష్టి స్థితి లయకారక కావలసినటువంటి అన్ని రకాలైన వస్తువులు తయారు చేసి సమగ్రమైనటువంటి భూతలమైనటువంటి వ్యాప్తి కోసము సమగ్ర సృష్టికర్త అగు విశ్వబ్రాహ్మణుల చేత సృష్టించబడినటువంటి వాడు. ఈ విశ్వబ్రాహ్మణుల చేత కాలగమన యంత్ర యొక్క పరిగమనం కోసం చేస్తున్నటువంటి పరిక్రమనే విశ్వకర్మ భగవానుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే విశ్వబ్రాహ్మణులే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
విశ్వకర్మ భగవాను యొక్క వారసులుగా మనం భావించి విశ్వకర్మ భగవాను యొక్క ఈ యొక్క కార్యక్రమం ఏదైతే నడుస్తుందో విశ్వవ్యాప్తంగా జరుగుతుంది. దీన్ని ఒక సృష్టి స్థితి లయకారకుడు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని సేవించాలి, భక్తితో ధ్యానించాలి, భక్తితో పూజించాలి. ఈ వ్రతాల్లో పాల్గొని స్వామి వారి యొక్క పుణ్య అనుగ్రహాన్ని మనం పొందాలని విశ్వకర్మ భగవానికి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 నుంచి ఒక్కొక్కరి దగ్గర త్రిరాత్రి మహోత్సవాలు, పంచరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ దివ్య అనుగ్రహాన్ని పొందుతూ విశ్వకర్మ భగవాన్ యొక్క విశేషమైనటువంటి కృప అందరిపైన ఉండాలని తెలియజేస్తూ ఓం నమో విశ్వకర్మ భగవాన్ నమః. श्रीमद् विराट श्री विश्वकर्मा के श्रीमद् विराट श्री विश्वकर्मा के श्रीमद् विराट श्री विश्वकर्मा के తెచ్చినప్పుడు ప్రసాదం సేకరించారు స్వామి. దాంట్లో వచ్చేస్తాయి, ఏంటి వచ్చింది? ఈ మాట వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. చాలా వచ్చి నేను ప్రసాదంకి వెళ్ళాను కదా.